కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుండగా రోడ్డుపైనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్లో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్పై అనుచితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని స్పీకర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుండగా రోడ్డుపైనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్లో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్పై అనుచితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని స్పీకర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి ఒక సమావేశం సాగుతూ ఉండగా ఎమ్మెల్యే సంజయ్ పైకి పడి కౌశిక్ రెడ్డి దూసుకెళ్లడము, అతన్ని దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, అతన్ని చేతులాగి అతన్ని నెట్టేసి అతన్ని భౌతికంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు అందరూ సీనియర్ నాయకులు ఉండగానే ప్రతి ఒక్క నాయకులంతా కూడా అక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తుండగానే పడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై దూసుకెళ్లి అతనిపై దాడి చేసినట్టుగా కూడా పోలీసులకు అందినటువంటి వివిధ ఫిర్యాదులపైన పడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 132, 115 క్లాస్ 2, 352 అండ్ 392 ఆఫ్ బిఎన్ఎస్ 2023 యాక్ట్ ప్రకారంగా పడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసి ఇంతకు ముందే హైదరాబాద్ లో ఉన్నటువంటి పడి కౌశిక్ రెడ్డి తిరిగి అతను ఇంటికి వెళ్తా ఉండగా కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని పడి కౌశిక్ రెడ్డిని ముందుగా మీరు పోలీసు వాహనం ఎక్కాలి, మీపై కేసులు నమోదయ్యాయి, మీరు పోలీసులకు సహకరించాలంటూ కూడా పడి కౌశిక్ రెడ్డిని కోరడము, అతను తన మీద చెయ్యొద్దని, తనను ముట్టుకోవద్దని, నేను ఒక ఎమ్మెల్యేనని, మీరు ఏ నోటీస్ ఇవ్వకుండా కంటిన్యూగా ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా నన్ను తీసుకెళ్తా ఉన్నారు, మీరు ఎవరు కూడా డ్రెస్సుల్లో లేరు, అందరూ సఫారీలు వేసుకొని ఉన్నారు, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీసుల తీరుని కొంత వ్యతిరేకించి వాళ్లకు సహకరించకుండా మళ్ళీ హంగామా చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఇమీడియట్ గా పడి కౌశిక్ రెడ్డిని పోలీసు కరీంనగర్ 1 టౌన్ నుంచి వచ్చినటువంటి పోలీసు వాహనాల్లో అతన్ని ఎక్కించుకొని అతన్ని ఇక్కడి నుంచి కరీంనగర్ తీసుకెళ్తా ఉన్నామన్నట్టుగా కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా అతన్ని కరీంనగర్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మార్గ మధ్యంలో కూడా తనని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా పడి కౌశిక్ రెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆ వివరాలన్నీ కూడా షేర్ చేస్తూ తనను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్తా ఉన్నారు అంటూ కూడా ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడం జరిగింది. పడి కౌశిక్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి ఘటన పైన 3 కేసులు నమోదు చేశారు. ఒకటి కత్తురోజు వినోద్ ఎటిగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఒక కేసు నమోదు చేయగా, రెండోది ఆ పార్టీకే చెందినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 2వ కేసు నమోదు చేయడం జరిగింది. సత్తు మల్లయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ 2 కేసులు పడి కౌశిక్ రెడ్డి పైన 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం సంజయ్ కుమార్ ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించి తన పర్సనల్ పిఏగా ఉన్నటువంటి తన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తన పేరుని మెన్షన్ చేసి కాతురోజు వినోద్ ఎటిగిరి 12 ఏళ్ల పాటు సంజయ్ దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిన్న జరిగినటువంటి సమావేశంలో మా ఎమ్మెల్యేపై దూసుకొచ్చి మా ఎమ్మెల్యేపై దాడి చేసి ఎమ్మెల్యేలని దూషించి ఇష్టానుసారంగా చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కొని చేతిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా ఎమ్మెల్యే సంజయ్ తరఫున పిఏగా ఉన్నటువంటి కాతురోజు వినోద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోటి గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి నాయకుడు కూడా కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసుకొని పడి కౌశిక్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాడు, ఒక ఏరియాలో ఉన్నాడు అనే పక్కా ఇన్ఫర్మేషన్ తో
కరీంనగర్ 1 టౌన్ పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ పోలీసుల సహాయం తీసుకొని అక్కడి నుంచి పడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి పడి కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఒక పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి తోటి సభ్యుడితో ఎలా నడుచుకోవాలి, ఎలా గౌరవంగా ఉండాలి, అందరూ చూస్తుండగా లక్షలాది మంది అక్కడ జరుగుతున్నటువంటి ఆ సమావేశంలో ఎలా వ్యవహరించాలని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా పడి కౌశిక్ రెడ్డి సహనం కోల్పోయి ఒక రోడ్డు మీద వ్యవహరించి. రవితేజ, అయితే పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తున్నారు? హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నటువంటి పడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మార్గ మధ్యంలో తనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారంటూ కూడా తనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆ లైవ్ ని కూడా తను ప్రత్యక్షంగా పెట్టడం జరిగింది. ఇక్కడ అతను అదుపులోకి తీసుకొని కరీంనగర్ తీసుకెళ్లిన తర్వాత 1-2 గంటల పాటు పడి కౌశిక్ రెడ్డిని తనపైన నమోదైనటువంటి కేసులపైన విచారణ జరిపి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకొని అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మెజిస్ట్రేట్ అవైలబుల్ లో ఉన్నట్టయితే మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర పడి కౌశిక్ రెడ్డిని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదా రేపు ఆల్రెడీ కోర్టు సెలవులు కొనసాగుతా ఉన్నాయి కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పైన దాడి చేసినటువంటి కేసు కాబట్టి పోలీసులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని రేపు ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు కూడా కౌశిక్ రెడ్డిని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకే ఘటన పైన కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకరు జిల్లా గ్రంథాలయం ఇచ్చినటువంటి నాయకుడి ఫిర్యాదు పైన, ఒకరు సంజయ్ కుమార్ పిఏ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన, మరొక కాంగ్రెస్ కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఒకే ఘటన మీద 3 కేసులు నమోదు చేసి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. 3 ఎఫ్ఐఆర్ల మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి పడి కౌశిక్ రెడ్డి నిన్న నుంచి కూడా అందుబాటులో లేకపోవడంతో ఎక్కడున్నాడు అనే దాంతో కూడా కనుక్కొని జూబ్లీ చెక్ పోస్ట్ సమీపంలో తను పడి కౌశిక్ రెడ్డి ఉన్నాడనే ఒక పక్కా సమాచారంతో 1 టౌన్ కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని ముందుగా అతన్ని సంజాయించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఈ కేసులో అన్ను కూడా అతన్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఆ పోలీసులకు సహకరించకుండా నా పైన చేయి వేయొద్దు అంటూ కూడా పోలీసులని దూషించి అతన్ని అక్కడి నుంచి పోలీస్ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి వాళ్ళు కరీంనగర్ తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. పడి కౌశిక్ రెడ్డిని ఈ రోజు రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. మరో గంటన్నర సేపట్లో కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి పడి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ విచారణ చేపట్టి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అనంతరం అతన్ని పోలీసు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే డాక్యుమెంటేషన్ ఎఫ్ఐఆర్ అంతా కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్ గా అతని రిమాండ్ తరలించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ.